హాయ్, నా పేరు పఫీ. నేను తెల్ల రంగులో ఉంటాను. హాయ్, నా పేరు చిర్పీ. నేను నీలిరంగులో ఉంటాను మరియు ఆకాశంలో ఎగురుతుంటాను. పఫీ మేఘం ఆకాశంలో తేలుతూ సంతోషంగా ఉండేది. కాని పైనుంచి నేల ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆలోచన ఆగదు. ఒకరోజు నేలమీదకు వెళ్ళి చూసి వస్తాను అని పఫీ తన పక్షి స్నేహితుడు చిర్పీకి చెప్పాడు. ఒక వర్షదినాన పఫీ నేలపైకి దిగాలనుకున్నాడు. ఇది నా అవకాశం. నేలపై ప్రపంచాన్ని అన్వేషిస్తాను అని చెబుతూ మృదువైన వర్షపు చుక్కలుగా మారిపోయాడు. భూమిపై పఫీ ఒక చిన్న గుంటగా మారి కప్పలతో మరియు చిన్న పురుగులతో స్నేహం చేశాడు. ఇక్కడి ప్రతిదీ చాలా పెద్దగా అనిపిస్తుంది అని ఆశ్చర్యపోయాడు పఫీ. సూర్యుడు బయటకు వచ్చాడు మరియు పఫీ మళ్లీ పైకి ఎగబాకుతున్నట్టు అనిపించింది. ఇది నాకు ఏమవుతోంది అని పఫీ సంతోషంగా ప్రశ్నించాడు, ఆవిరిగా మారుతూ. పఫీ మళ్లీ మేఘంగా ఆకాశంలో చేరాడు. ఇప్పుడు జ్ఞానంతో మరియు సరికొత్త కథలతో నిండిపోయాడు. భూమి గొప్పది, కాని ఇక్కడికి తిరిగి రావడం సంతోషంగా ఉంది అని చిర్పీతో చెప్పాడు పఫీ. పఫీ తన యాత్రలో నేర్చుకున్న విషయం ఏమిటంటే, కొత్త ప్రదేశాలను అన్వేషించడం గొప్ప విషయం, కాని మనసుకు నచ్చిన చోటే నిజమైన సంతోషం ఉంటుంది. నాకు కొత్త ప్రదేశాలు చూస్తూ నేర్చుకోవడం చాలా ఆనందం. మీరంతా ఎప్పుడూ ఆసక్తితో ఉండండి అని పిల్లలకు ఉత్సాహంగా చెప్పాడు. Thanks so much.